कर्तुमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం నమో గణపతయే శ్రీ గణేశాయ నమః. ఓం నమో బృహస్పతయే. ఓం నమస్తస్మై బ్రహ్మణే. ఓం నమో విష్ణవే నమః. ఓం శ్రీమత్సుందరమీశానం శ్రీమత్సిద్ధివినాయకం షణ్ముఖం స్కందమానందం బ్రహ్మాణం విష్ణుమాశ్రయే. యస్యాజ్ఞయా జగత్స్రష్టా విరించిః పాలకో హరిః సంహర్తా కాలరుద్రాఖ్యః నమస్తస్మై పినాకినే. ఎంతో మహిమాన్వితమైనటువంటి స్కాంద పురాణాంతర్గతమైన కార్తీక మాస మాహాత్మ్యాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నామండి. కార్తీక మాస మాహాత్మ్యంలో 24వ అధ్యాయం 24వ రోజు వినవలసినటువంటి కథ అంబరీషోపాఖ్యానం అండి. అంబరీష మహారాజు ఆయన యొక్క విష్ణుభక్తి ధర్మం తద్వారా మహాశక్తిమంతుడైనటువంటి దుర్వాస మహర్షి నుండి కూడా ఆయనను మహావిష్ణువు ఏ విధంగా రక్షించాడు అనేది ఈ యొక్క కథ అండి. ఈ కథలో మనం చూసుకున్నప్పుడు దుర్వాస మహర్షి తక్కువనో లేకపోతే అంబరీష మహారాజు ఎక్కువనో ఇక్కడ ఏ విధమైనటువంటి భేదాలు లేవండి. ఎవరు గొప్పదనం వారిదే. కాకపోతే ఆ సమయంలో జరిగినటువంటి పొరపాట్లను భగవంతుడు సరిదిద్దినటువంటి సందర్భం అండి. ఎప్పుడూ కూడా భక్తిదే అగ్రస్థానము. దైవ భక్తి అనేటటువంటిది అన్నింటి నుండి కూడా మనల్ని కాపాడుతుంది, అన్ని రకాల అపఘాతాల నుండి కూడా మనల్ని కాపాడుతుంది అని చెప్పేసి మనకు అర్థమవుతూ ఉన్నదండి. వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెబుతూ ఉన్నాడు కార్తీక మాస మాహాత్మ్యం. అందులో అంతర్గతంగా అత్రి మహర్షి అగస్త్యుడికి భగవన్ మహిమ చెప్పడం. అత్రిరువాచ కార్తీకస్య వ్రతమిదం శ్రోతు కామాయతే నఘ కథయామి కథాం పుణ్యాం వైష్ణవీంచ సుఖప్రదాం శృణుత్వం సావధానేన శ్రవణాదఘనాశనం యస్యాస్త్యాస్తిక్యధీర్విప్ర కార్తీకస్య హరేర్వ్రతే ఊర్జేగస్త్యాతి ఫలదా ద్వాదశీ హరిబోధిని యత్ఫలం సర్వతీర్థేభ్యః యత్ఫలం ద్వాదశీ తథా. ముఖ్యంగా ఈ కథలో మనకు కార్తీక మాసంలో వచ్చేటటువంటి క్షీరాబ్ధి ద్వాదశి యొక్క మహిమ చెబుతారండి. అంబరీష మహారాజు యొక్క కథంతా కూడా క్షీరాబ్ధి ద్వాదశి చుట్టూ తిరుగుతుంది. కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి ద్వాదశికి క్షీరాబ్ధి ద్వాదశి అని పేరు. దానికే హరిబోధిని ద్వాదశి, ప్రబోధిని ద్వాదశి వంటి పేర్లు కూడా ఉన్నాయన్నమాట అండి. బోధ అంటే తెలివి తెచ్చుకోవడం, బోధించడము అనంటే కనుక తెలివి తెప్పించే మాటలు చెప్పడము. ఆ విధంగా మనం చూసుకుంటే కనుక మహావిష్ణువు యోగ నిద్ర నుండి లేచేటటువంటి ఏకాదశి కాబట్టి దానికి ప్రబోధన ఏకాదశి అని, తరువాత రోజు వచ్చేటటువంటి ద్వాదశికి ప్రబోధన ద్వాదశి, అదేవిధంగా హరిబోధిని ద్వాదశి అనే పదాన్ని ఇక్కడ ముఖ్యంగా చెబుతూ ఉన్నారు. ఆ యొక్క క్షీరాబ్ధి ద్వాదశి యొక్క ఫలితం మనం చూసుకుంటే కనుక యత్ఫలం సర్వతీర్థేభ్యః యత్ఫలం ద్వాదశి తథా. అన్ని తీర్థాల్లోనూ మనం స్నానం చేస్తే, పుణ్య స్నానం చేస్తే ఏ ఫలితం వస్తుందో క్షీరాబ్ధి ద్వాదశి వ్రతం చేసిన, క్షీరాబ్ధి ద్వాదశి పారణ చేసినా కూడా ఆ ఫలం వస్తుంది అని చెబుతూ యత్ఫలం సర్వయజ్ఞేభ్యః తదసౌ హరిబోధిని. అన్ని యజ్ఞాలు చేస్తే మనకు వచ్చేటటువంటి ఫలం ఏదైతే ఉందో ఆ ఫలం క్షీరాబ్ధి ద్వాదశి వల్ల మనకు వస్తుంది. భక్తిర్భవతి గోవిందే ఏకాదశ్యాం తథైవ చ తస్మాదాధిక్య ఫలదా ద్వాదశి విష్ణువల్లభ. మహావిష్ణువు యందు భక్తితో, భక్తి శ్రద్ధలతో ఏకాదశి వ్రతం చేసేవాళ్ళు ఉంటారు. ఆ యొక్క ప్రబోధన ఏకాదశి ఏదైతే ఉందో ఆ రోజు భక్తి శ్రద్ధలతో ఎవరైతే పుణ్యవ్రతం ఆచరిస్తారో అంతకంటే కూడా ఎక్కువ ఫలం క్షీరాబ్ధి ద్వాదశి వల్ల వస్తుంది అని చెప్పేసి చెబుతూ సూర్యేందుగ్రహణాధిక్య ఏకాదశ్యాశ్చతాధిక సమస్త పుణ్యఫలదా ద్వాదశి విష్ణువల్లభ. సూర్యగ్రహణం కావచ్చు, చంద్రగ్రహణం కావచ్చు, ఏకాదశులు కావచ్చు, ఇవన్నీ కూడా 100 కలిస్తే ఎంత ఫలమో క్షీరాబ్ధి ద్వాదశి వ్రతం చేస్తే అంత ఫలము అని చెప్పేసి చెబుతూ ద్వాదశ్యాం యత్కృతం పుణ్యం తత్కోటి గుణితం భవేత్ యది స్వల్ప భవేత్ పుణ్య ద్వాదశి పారణోచిత. క్షీరాబ్ధి ద్వాదశి నాడు లేకపోతే మామూలు ద్వాదశి నాడు కూడా మనం చేసే పుణ్యం 1,000,000 రెట్లు ఫలాన్ని ఇస్తుంది. మనం చేసే పాపం కూడా 1,000,000 రెట్లే అవుతుంది. దృష్టిలో పెట్టుకోండి. పుణ్యం 1,000,000 రెట్లు వచ్చినప్పుడు పాపం 1,000,000 రెట్లు అవదా అండి? అదే చెబుతూ ఉన్నారు. త్యాగానరహ విద్యమాన సర్వేషామపి దేహినాం
వ్రతాన్యన్యాని సంత్యజ్య ద్వాదశీలేశమస్తి చేత్ ద్వాదశ్యాం పారణం కార్యం నత్యజేత్ పుణ్యకాంక్షిణః. ఆ రోజున వేరే ఏ వ్రతాలు ఉన్నప్పటికీ ఏమున్నప్పటికీ కూడా అన్నింటినీ విడిచిపెట్టి ద్వాదశి పారణ ఖచ్చితంగా చేయాలి. ఏకాదశి ఉపవాసము, ద్వాదశి పారణ ఖచ్చితంగా చేయాలి అని చెప్పేసి చెబుతూ ఉన్నారండి. వేరే వ్రతాల కారణంగా మేము ఆ రోజు తినమండి అంటే కుదరదు. అందుకే ద్వాదశి నాడు ఆదివారం వచ్చిందనుకోండి, ఆ రోజున ఉసిరికాయ తినాలి. ఆదివారం ఉన్నా కూడా ఆదివారం నాడు ఉసిరికాయ తినకూడదు అనే నిషేధం ఉన్నప్పటికీ కూడా క్షీరాబ్ధ ద్వాదశి నాడు ఆదివారం వస్తే ఖచ్చితంగా ఉసిరికాయ తిని తీరాలి. ఎందుకనంటే ద్వాదశికే మహత్వం ఎక్కువ ఆదివారం కంటే. కావున ఇతర అన్ని వ్రతాలు కూడా వదిలిపెట్టి ద్వాదశి పారణ చేయాలి, ద్వాదశి వ్రతం చేయాలి అని చెబుతూ ఏకాదశ్యాముపోష్యాథ ద్వాదశ్యాం పారణం భవేత్ ద్వాదశ్యాం విద్యమానాయాం పారణాహని సర్వదా. ద్వాదశి నాడు పారణకు సంబంధించినటువంటి నియమాలు చాలా ఉంటాయి. ద్వాదశి ఘడియలు వెళ్ళిపోకుండా ఖచ్చితంగా పారణ అంటే భోజనం అండి, ఏం కాదు. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి ఘడియల్లో భోజనం చేయడాన్నే పారణ అంటారు. ఏకాదశి తినేసి ద్వాదశి నాడు తింటే అది పారణ అవదు, భోజనం అవుతుంది. కావున ఏకాదశి నాడు ఎవరైతే ఉపవాసం ఉండి ద్వాదశి ఘడియల్లో తింటారో దానికే పారణ అని పేరు. పవిత్రమైనటువంటి ఆహారం తీసుకోవడం అది. ఆ విధంగా ద్వాదశి ఘడియలు దాటిపోకుండా పారణ చేయాలి అని చెప్పేసి చెబుతూ ద్వాదశి ఘడియలు దాటిన తరువాత పారణ చేయకూడదు, ద్వాదశిని వదిలిపెట్టనే కూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ద్వాదశి ఘడియల్లో పారణ చేయాల్సిందే ఏకాదశి ఉపవాసం ఉన్నవాళ్ళు అని చెప్పేసి తెలియజేస్తూ దీనికి సంబంధించినటువంటి ఒక పురాతన ఇతిహాసం ఉన్నది. పూర్వం అంబరీష మహారాజు అని ఒక మహారాజు ఉండేవాడు. ఇదం జానన్ పురా విప్ర అంబరీషాభిధో నృప మహాభాగవతో నైవ ద్వాదశీం పారణే జపౌ ఉపోష్యైకాదశీం పుణ్యాం అంబరీషో నృపోత్తమః విజ్ఞాయ ద్వాదశీమల్పాం పారణం కర్తుముద్యతః. పూర్వం అంబరీష మహారాజు అని ఒక మహారాజు ఉండేవాడు. ఆయన ధర్మాత్ముడు, మహావిష్ణువు అంటే భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వాడు, వేదంలో చెప్పబడినటువంటి ఆచార వ్యవహారాలన్నీ పాటించేవాడు. ఆయన ఒకనాడు ఏకాదశి ఉపవాసం ఉన్నాడండి. అంటే ప్రతి ఏకాదశి ఉపవాసము ఉండేవాడు. ఇది ఒక ఏకాదశి కథ, ఒక ద్వాదశి కథ. కావున ఆయన ఒక ఏకాదశి సందర్భంలో ఏకాదశి అంతా కూడా ఉపవాసం ఉన్నాడండి. తరువాతి రోజు అంటే ద్వాదశి నాడు ద్వాదశి ఘడియలు వెళ్ళిపోకుండా పారణ చేయాలి. ఆ ఏర్పాట్లలో ఉన్నాడు ఆయన. ఆ ఏర్పాట్లలో ఉండి ద్వాదశి పారణ చేసి చక్కగా ఏకాదశి వ్రతాన్ని ముగిద్దామని చెప్పేసి ఆయన అనుకుంటూ ఉన్నాడు. ద్వాదశి పారణ చేద్దాం అనుకున్నాడు. ఆ సందర్భంలో తైయయాచే మునిర్విప్రః దూర్వాసో మునిసత్తమః ఆతిథ్యవ్యపదేశేన పారణా హరిపుణ్యదా నృపేణోక్తస్తథాహీతి అంగీకృత్య చ పారణం ద్వాదశీ పారణార్థంతు కార్తికే మునిసత్తమః అనుష్ఠానాయ గతవాన్ అంగీకృత్య చ పారణం తస్మిన్ దినే భవేత్ స్వల్ప ద్వాదశీ పారణోచిత అంబరీషస్తు రాజర్షిః సంకటే సముపస్థితే. ఆ సందర్భంలో ఆయన ద్వాదశి పారణ చేద్దాం అనుకుంటూ ఉండగా దుర్వాస మహర్షి వచ్చాడండి. ఆ మహర్షి వచ్చిన తరువాత అయ్యో సద్విప్రుడు, మహాత్ముడు, సామాన్యుడు కాదు ఆయన, సాక్షాత్తు శివస్వరూపుడు, శివుడి అంశాన్ని కూడా చెబుతారు. ఆయన వచ్చాడు. ఆయనను కూడా ద్వాదశి పారణకు పిలుచుకున్నాడు, ద్వాదశి భోజనానికి పిలుచుకున్నాడు. అంటే మహర్షి కూడా ఏకాదశి ఉపవాసం ఉంటాడు కాబట్టి సాధారణంగా ఉపవాసం చేసిన తర్వాత చేసే పారణలు భోజనాలన్నీ కూడా ఒక్కరే కూర్చుని తినేయకూడదు. వేదం ప్రకారం మనం చూసుకుంటే ఒక్కరే కూర్చుని భోజనం చేయడం అనేది మహాపాపం అండి. కేవలాఘో భవతి కేవలాది అని వేదంలో చెప్పబడింది. ఒక్కడే కూర్చుని తినడం తన పాపాన్ని తానే తింటున్నట్టు లెక్క. ఎప్పుడైనా మీరు చక్కగా సమారాధనలు లేకపోతే వ్రతం రోజులు ఆ విధంగా మీరు ఉపవాసాలు ఉంటారు, రాత్రి భోజనం చేస్తారు, లేకపోతే తరువాత రోజు ద్వాదశి ఘడియల్లో భోజనం చేస్తారు. అవకాశం ఉన్నవాళ్ళు ఎప్పుడూ కూడా ఒక్కరు భోజనం చేయకూడదండి, రెండవ వాళ్లను కూర్చోపెట్టుకోవాలి. నార్యమణం పుష్యతి నో సఖాయం కేవలాఘో భవతి కేవలాది వేదవాక్యం ఇది. కావున ఎవరినో ఒకరినైనా సరే భోజనానికి కూర్చోపెట్టుకుని వాళ్ళతో కలిసి భోజనం చేయాలి. అలా భావించిన వాడై, వేదం తెలిసిన వాడై, నా అదృష్టవశాత్తు గొప్ప మహర్షే వచ్చాడు, దుర్వాస మహర్షే వచ్చాడు, కావున ఆయనకి భోజనం పెట్టి నేను తింటాను అని చెప్పేసి ఆయన భావించాడండి. భావించి దుర్వాస మహర్షిని చక్కగా ద్వాదశి పారణ భోజనానికి రమ్మని ఆహ్వానించాడు. ఆయన కూడా మహదానంతో సంతోషంతో వస్తానని చెప్పాడు. ద్వాదశి ఘడియలు వెళ్లకుండా వచ్చేయాలి, తినేయాలి అని దుర్వాస మహర్షికి కూడా తెలుసు, అంబరీష మహారాజుకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ దుర్వాస మహర్షి
రాలేదు. ద్వాదశి ఘడియలేమో వెళ్ళిపోతూ ఉన్నాయి. ద్వాదశి ఘడియల లోపల కనుక పారణ చేయకపోతే, ఏదో ఒకటి తినకపోతే ఏకాదశి వ్రత ఫలమంతా పోవడమే కాకుండా, ఏకాదశి వ్రత ఫలమంతా కూడా పోయి వ్రతం చెడిపోవడమే కాకుండా ఒకంత దోషం కూడా వస్తుంది. ఏకాదశి వ్రతాన్ని చెడగొట్టుకున్నటువంటి దోషం కూడా వస్తుంది. లేదు మహర్షి రాకపోయినా కూడా ద్వాదశి వ్రతం కోసం కనుక నేను ముందే తినేస్తే, మహర్షి రావడానికి ముందే ద్వాదశి ఘడియలు వెళ్ళిపోతున్నాయి కదా అని తినివేస్తే మహర్షి శాపానికి నేను గురి కావలసి వస్తుంది. ఇందులో నేనేం చేయాలి? ఏకాదశి వ్రతాన్ని వదులుకోవడమా, లేకపోతే మహర్షి శాపానికి గురి కావడమా అనేటటువంటి ధర్మ సంకటంలో పడిపోయాడండి అంబరీష మహారాజు. ద్వాదశ్యతిక్రమో ధర్మ సత్యం సత్యం కథం భవేత్ బ్రాహ్మణాద్ భోజనం పూర్వం అధర్మో గృహమేథిన. మహర్షిని భోజనానికి ఆహ్వానించి ఆయన కంటే ముందే తినేయడం అనేది ఒక దోషం అవుతుంది. ద్వాదశి ఘడియలు వెళ్ళిపోయిన తరువాత పారణ చేస్తే అది ఒక దోషం అవుతుంది. రెండూ దోషాలే, ఇటొక దోషము ఇటొక దోషం. నేనేం చెయ్యాలి అని చెప్పేసి ఆయన సందిగ్ధంలో పడిపోయాడండి. చాలా ఆలోచించి ఇక తనకు అర్థం కాక మంత్రులు పురోహితుల వద్దకు వెళ్ళి తన గోడు వెళ్ళబోసుకున్నాడు. ఏం చేయాలో అర్థం కావటం లేదు, ఇది కథ అని చెప్పేసి చెప్పుకున్నాడండి. ఆ యొక్క పండితులు మంత్రులకు కూడా అదే సందిగ్ధావస్థ. ఇటు మహారాజుకు అదే ధర్మ సంకటం, ఆ యొక్క విప్రులకు కూడా, అంటే అంబరీష మహారాజు ఆస్థానంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, పురోహితులు కావచ్చు, వాళ్లకు అదే సందిగ్ధావస్థ అండి. దుర్వాస మహర్షిని ఆ విధంగా అవమానించినట్లయితే కనుక, ఆయనను భోజనానికి ఆహ్వానించి ఆయన కంటే ముందు తినేస్తే మహాదోషం, మహాపాపం. ఆయన శపిస్తాడు ముందు. ఆయన శాపం నుండి మహారాజును రక్షించడం వాళ్ళ వల్ల కాదు. అలాగని ద్వాదశి ఘడియలు వెళ్ళిపోతే, ద్వాదశి ఘడియలు పాలన చేయకుండా కనుక ఒకవేళ గడిచిపోతే అది ఒక పాపం. కావున అంబరీష మహారాజు యొక్క స్థితే ఆ యొక్క రాజపురోహితులకు, ఆస్థాన పండితులకు కూడా ఉందండి. ఆ విధంగా తీవ్రమైనటువంటి చర్చోపచర్చలన్నీ చేశారు, ఆలోచించారు. చివరికి పురోహితులంతా కలిసి మంత్రులను ముందు పెట్టుకుని మహారాజుతో ఈ విధంగా చెబుతూ ఉన్నారండి. చూడండి, పూర్వకాలంలో ధర్మ సంకటాలు అలా ఉండేవి. ధర్మాన్ని విడిచిపెట్టి ఎవరూ కూడా అసలు ముందుకు వెళ్ళడానికి ఆలోచించేవారు కాదండి. ధర్మమే, ఏది ధర్మము అని ఆలోచించేవారు, తీవ్రమైనటువంటి చర్చోపచర్చలు చేసేవారు. కానీ నేటి రోజుల్లోనండి దురదృష్టవశాత్తు కలి ప్రభావం చేత ధర్మాన్ని వదిలిపెట్టడానికి ఎవ్వరూ ఆలోచించటం లేదు. వీలైనంత ఎక్కువ ధర్మం మనం ఆచరించవచ్చు కదా. మన జీవితంలో 100కు 100% ధర్మాన్ని మనం పాటించలేకపోవచ్చు, కలియుగం కాబట్టి, కలి ప్రభావం చేత. కానీ ఎంత వీలైతే అంత ధర్మాన్ని మనం ఆచరించే ప్రయత్నం చేయవచ్చు కదా. మొన్న విశాఖపట్టణంలో ఒక వార్త అండి. ఏమిటా దుర్వార్త అనంటే కనుక, అత్తగారిని పెట్రోలు పోసి చంపేసినటువంటి కోడలు అని చెప్పేసి. ఎంత దారుణం అండి, ఎంత దారుణమైనటువంటి ఘటన అది. భర్త పురోహితుడి భార్య పురోహితుడి తల్లికి చేసినటువంటి ఆ యొక్క ఘోరం అండి. ఎంత దారుణం అంటే, మనుషుల్లో సాత్విక గుణం ఎక్కడికి పోతోంది, సత్వగుణం ఎక్కడికి పోతోంది, ఎంత క్రూరంగా ఆలోచిస్తూ ఉన్నారు. అత్తగారు ఒక 4 మాటలంటే అని ఉండొచ్చుగాక, సాధిస్తే సాధించి ఉండవచ్చుగాక, ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవడమా ఎంత దారుణం అంటే, చంటి పిల్లను, ఒక 6-7 సంవత్సరాల వయసున్నటువంటి పిల్లను నానమ్మతో నువ్వు దోబూజులు ఆడతాను అని చెప్పేసి ఒప్పించు అని, ఏదో దొంగ పోలీస్ ఆట ఆడతాను అని చెప్పేసి మనవరాలి చేత మోసం చేయించి, ఆ విధంగా కళ్ళకు గంతలు కట్టేసి కుర్చీకి కట్టి, ఆ విధంగా పాపం నోట్లో గుడ్డలు అవి కుక్కేసి దారుణంగా పెట్రోల్ పోసి తగలపెట్టేసిందటండి కోడలు. కారణం ఏదైనా కావచ్చు, ఇంత తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకోవడమా? అత్తగారు అంటే తల్లి కాదా? అదేవిధంగా అత్తగారులు కూడా కోడలు అని అంటే కూతురు కాదా? అత్తా కోడళ్ళు ఇద్దరూ కూడా ఒక మాట అనుకుంటారు, తల్లి కూతుళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు. అవి తాత్కాలికంగా ఉండాలి. కోడల్ని చూస్తూనే ఈవిడేదో బయటి పిల్ల, ఈ కోడలు మన పిల్ల కాదు, కోడలు అనేసరికి ఒక దుష్టురాలు లేకపోతే విలను అని అత్తగారు చూడకూడదు. అదేవిధంగా కోడలు అత్తగారిని చూస్తూనే, ఈ అత్తగారు ఎప్పుడూ ఇంతే, ఈవిడెవరో బయటిది, కొడుకునే ఎక్కువ చూసుకుంటుంది, కూతుళ్ళనే ఎక్కువ చూసుకుంటుంది, నన్ను ఎప్పుడూ ఇలాగే మాట్లాడుతుంది, ఇది కోడలు చేయకూడదు. వీలైనంత ఇద్దరూ కూడా తల్లి కూతుళ్ళ వలె ఉండండి అని చెప్పలేను. ఎందుకు అనంటే ఆ యొక్క పరిస్థితి రావడం కష్టం. అయినప్పటికీ కూడా ఇంత దుర్మార్గంగా, ఇంత ఘోరంగా మాత్రం మారకండి దయచేసి. అత్తా కోడళ్ళు ఎప్పుడూ కూడా కలిసి ఉండే ప్రయత్నం చేయండి. ఒక మాట అనుకుంటే అనుకోండి, తరువాత మళ్ళీ చక్కగా కలిసిపోండి. ఆవిడ సాక్షాత్తుగా
లక్ష్మీ స్వరూపం, ఈవిడ సాక్షాత్తుగా లక్ష్మీ స్వరూపమే, దృష్టిలో పెట్టుకోండి. అత్తగారులు కూడా కుటుంబంలో కోడలి యొక్క ఆధిపత్యాన్ని అంగీకరించి తీరాలి ఎప్పుడూ కూడాను. వేదవాక్యమే ఉందండి, సమ్రాజ్ఞీ శ్వశురే భవ, సమ్రాజ్ఞీ శ్వశ్రువాం భవ, ననాందరి సమ్రాజ్ఞీ అధిదేవృషు. వివాహ ఆశీర్వచనంలో మనం చూసుకుంటే కనుక కోడలిని ఉద్దేశించి వేదం చెబుతుంది, శ్వశురే సమ్రాజ్ఞీ భవ, శ్వశ్రువాం సమ్రాజ్ఞీ భవ. మామగారిపైన నీదే పెత్తనం, అత్తగారిపైన నీదే పెత్తనం, కుటుంబ సభ్యులందరిపైన కూడా నీదే పెత్తనం అని చెబుతూ సమ్రాజ్ఞి అనే పదాన్ని వాడారండి. అంటే ఒక మహారాణి ఎంత ప్రేమతో పెత్తనం చేస్తుందో ఆ విధంగా చేయమని, ప్రేమతో పెత్తనం చేయండి, కోడళ్ళు కూడా పెత్తనం ఇచ్చారు కదా అని చెప్పేసి వేరే విధంగా చేయకూడదు. కావున కోడలి ఆధిపత్యాన్ని అత్తగారు అంగీకరించి తీరాలి. ఎందుకు అనంటే ఒకప్పుడు ఈవిడ కోడలుగా ఉన్నప్పుడు ఈవిడ యొక్క ఆధిపత్యాన్ని అత్తగారు అంగీకరించింది కాబట్టి. అదేవిధంగా అత్తగారి యొక్క స్థాయిని, అత్తగారి యొక్క గౌరవాన్ని, అత్తగారి యొక్క పెద్దరికాన్ని కోడలు గుర్తించి తీరాలి. ఆ విధంగా అత్తా కోడళ్ళు ఇద్దరూ కూడా కలిసిమెలిసి ఉండే ప్రయత్నం గట్టిగా చేయండి. ఈ రోజుల్లో ఇలాంటి మాటలు ఎవరు వింటారండి అనొద్దు. ప్రయత్నం గట్టిగా చేయండి, అందులో సగం మనకు విజయవంతమైనా కూడా చాలు. ఈ విధంగా ధర్మం అనేది ఆలోచించాలి. ఎప్పుడూ కూడా అత్తగారు అనంటే కన్న తల్లితో సమానము, కోడలు అంటే కూతురుతో సమానం, ఇది ధర్మం చెప్పేది. కావున ధర్మం నుండి బయటికి వెళ్ళిపోతే ఇలాంటి చెత్త పనులన్నీ చేస్తారని అందుకు చెబుతూ ఉన్నాను. నాటి రోజుల్లో చిన్న చిన్న విషయాలకు కూడా, అంటే మనకు చిన్న విషయాలు అనిపిస్తాయి, నాటి రోజుల్లో చిన్న చిన్న విషయాలకు కూడా ఎంత చర్చలు చేసేవారో చూడండి. అంబరీష మహారాజు ఈ చిన్న విషయం గురించి, నేటి కాలంలో చిన్న విషయం అని చెబుతున్నాను కాబట్టి, ఈ చిన్న విషయం గురించి చర్చోపచర్చలు చేసి ఆయన నిర్ణయం తీసుకుంటూ ఉన్నాడు. అది ధర్మానికి భారతీయులు కానీ హిందువులు కానీ ఇచ్చేటటువంటి విలువ. నేటి రోజుల్లో అబ్బాయిలైనా అమ్మాయిలైనా అత్తామామల్ని తల్లిదండ్రుల్లాగా చూడాలి. అదేవిధంగా తల్లిదండ్రులు కోడల్ని కూతురులాగా చూడాలి. అలా చూసి మన పిల్ల అనే భావన రావాలండి ఆ యొక్క తల్లిలో. ఏదో పరాయి పిల్ల అనుకుంటారు. అదేవిధంగా అత్తగారంటే నా కుటుంబం అనే భావన ఈవిడకు కూడా రావాలి అని చెప్పేసి తెలియజేసుకుంటూ మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి. ఇది శ్రీ స్కాంద పురాణే కార్తీక మాస మాహాత్మ్యే 4వ అధ్యాయः. స్వస్తి.